హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఇప్పటి నుంచి వంట చేయడం అవసరమా, వంట నేర్పించాల్సిన అవసరం ఉందా, ఇప్పుడు చదువుకుంటున్నారు కదా చదువుకొనిలే, పెళ్ళైన తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు, చదువుకుంటే చాలు ఏముంది, పెళ్ళైన తర్వాత వంట రాకపోతే ప్రాబ్లం ఏముంది, ఎవరినైనా వంట వాళ్ళని పెట్టి చేయించుకుంటారు అనే అభిప్రాయంతో చాలామంది పిల్లల్ని వంటకి దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళు కాలేజీకి వచ్చేసి డిగ్రీ వచ్చిన తర్వాత కూడా మినిమం కూడా చేయలేకపోతున్నారు. చాలా ఇండ్లలో ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఏమన్నా అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము, తెచ్చుకోవడము, తినడము. అలా కాకుండా అలా ఎందుకు చేయకూడదు, పిల్లలకి మనం ఎందుకు నేర్పించాలి? బయట నుంచి తెచ్చుకొని తినొచ్చు కదా. బయట నుంచి ఇప్పుడు మదర్ ఇంట్లో లేదనుకోండి, అమ్మ ఇంట్లో లేదనుకోండి, పిల్లలకి చెప్పేస్తారనమాట, నేను బయటికి వెళ్తున్నాను, మీరు బయట నుంచి తెప్పించేసుకొని తినండి సరిపోతుంది అంటే. పిల్లకి అమ్మాయికి కానీ అబ్బాయికి కూడా నేర్పించాలి ఈ రోజుల్లో. అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అమ్మాయికి ఇంకా ఎక్కువగా అవసరము. ఫలాంది చేయండి అమ్మా, చేసుకోండి, నేర్చుకోండి, ఇలా చేయండి. వాళ్ళకి చదువుకోవడానికే టైం సరిపోవట్లేదు, ఇంకా ఈ వంటలు ఎందుకు? ఇప్పుడు వంటలు నేర్చుకొని ఏం చేసేది ఉంది? మీరు చదువుకొని మంచిగా తర్వాత ఉద్యోగాలు చేసి మీరు ఒక అమ్మాయిని పెట్టుకొని వంట చేయించుకోండి అని చెప్పే పేరెంట్సే ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. వాళ్ళందరికీ ఈ వీడియో తప్పకుండా చూడండి. మీ పిల్లలకి వంట ఎందుకు నేర్పించాలి, వంట నేర్పించకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎందుకు నేర్పించాలి? మీ అమ్మాయికి అబ్బాయిలకు ఎక్కువగా అవసరం ఉండదు, కాకపోతే మినిమం అనేది ఎమర్జెన్సీలో చేసుకునేటట్టుగా ఉండాలి. అన్ని చోట్ల అనేది ఆన్లైన్ డెలివరీ అనేది ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో చదువు కోసం కానీ రూమ్లలో పెరిగే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఎవరికైనా కూడా మినిమం వచ్చి ఉండాలి. అమ్మాయిలకైతే ఇంకాస్త ఎక్కువగానే వచ్చి ఉండాలి. మొక్కై వంగనిదే మానై వంగదు అంటారు కదా. ఆ విధంగా మనము వాళ్ళకి ఒక 12 years వచ్చినప్పటి నుంచే పిల్లలకి మనము ఇప్పుడు పిల్లలకి సెల్ ఫోన్తో ఏమవసరం? ఎందుకు ఇస్తున్నాం సెల్ ఫోన్ని? గంటలు గంటలు చూడడానికి వాళ్ళకి ఒక సెల్ ఫోనే కొనిస్తున్నారు కదా. మరి సెల్ ఫోన్ అవసరము, ఎందుకు అవసరం సెల్ ఫోన్? మనం చదువుకున్నప్పుడంతా మనకు సెల్ ఫోన్లు ఇచ్చి పంపించేవాళ్ళ కాలేజీలకి? ఏమనంటే సెక్యూరిటీ అంటారు, అదన్నీ రీజన్స్ అంతే ఒట్టిగా. కానీ వంట మాత్రం అవసరం లేదు పిల్లలకి. ఇప్పుడు 12 years వచ్చినప్పటి నుంచి పిల్లలకి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేర్పిస్తుండాలి. లేకపోతే తర్వాత వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అత్తలందరూ కూడా తల పట్టుకోవాల్సి వస్తుంది. నేను అందరి గురించి చెప్పట్లేదు, ఒక 80 to 85% ఇలా ఉన్నారనమాట. మిగిలిన 15% కొద్దిగా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు, నేర్చుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఈ 80-85% ఉన్నారు కదా, పేరెంట్స్ అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. మేము చేయము, ఇప్పుడు చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎలాగో చేయాలి అనేసి. అయితే ఈ పెళ్ళి చేసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళకి అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. మీరేమనుకుంటారు, మా అమ్మాయి జాబ్ చేస్తుందిలే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, వంట చేసి పెడతారు, తినేసి వెళ్తుంది, హాయిగా సుఖంగా ఉంటుంది అనేసి. కానీ అమ్మాయి అలా ఉన్నా కూడా అత్త మాత్రం ఎన్ని రోజులు చేస్తుంది? కొన్ని రోజులు చేస్తున్న తర్వాత కూడా తనకి హెల్త్ సహకరించదు. భర్త కూడా ఎన్ని రోజులు భరిస్తాడు? మీ అమ్మాయి ఎన్ని రోజులైనా కూడా వంట ఇంట్లోకి వెళ్ళకుండా ఏమీ చేయకుండా ఉంటే ఎన్ని రోజులని భర్త భరిస్తాడు? అయితే కొందరు అంటారు, కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళే లేచి చేసుకుంటారు. అది జరగదండి. ముందు నుంచి మీరు అలవాటు చేయకుంటే, ఈ అత్తలు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది కోడలు రాగానే కోడలికి ఏదో భయపడుతున్నారు, ఎందుకో మరి అర్థం కావట్లేదు. అంటే తను ఏమన్నా మళ్ళీ వెళ్ళిపోతుందనో మరి ఎందుకో అర్థం కావట్లేదు నాకైతే. కోడలికి కూడా భయపడేసి వాళ్ళే వంటలు చేసేసి వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పచెప్పకుండా జస్ట్ వాళ్ళు తిని ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తున్నారు అనమాట. అలా చేయకండి, మీకు కూడా చెప్తున్నాను. మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు నాకంటే కూడా, కానీ ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ నుంచే వాళ్ళకి అలవాటు పడాలి. కొద్దిగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పైన మనం వేయాలి. ఎంతైనా కూడా ఎప్పుడైనా తిట్టుకుంటారు, ఏ కోడలైనా అత్తని తిట్టుకుంటారు, మరి అత్త అయినా కోడలని తిట్టుకుంటుంది. ఒకసారి కాకపోయినా ఒకసారి తిట్టుకుంటారు, బయటికి అనరు, కాకపోతే లోపల అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ఒకసారి మన తప్పులు ఉండొచ్చు, ఒకసారి వాళ్ళ తప్పులు ఉండొచ్చు, అది వేరే మాట అనమాట. కానీ కోడళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఎట్లాగైనా పెరగని, వాళ్ళకి రాకపోని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వస్తూనే మాత్రం వాళ్ళకైతే పెట్టరు కదా చేయమని. ఒక 1 week 10 days గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి మెల్లిగా షిఫ్ట్ చేయాలి.
వాళ్ళకి చేయమని చెప్పాలి, రాకపోతే నేర్పించాలి. నేర్చుకొని మొండి ఘటాలు ఉంటే వదిలేయాలి, మీరు చేయకూడదు. చేసుకొని బాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఒకేసారి మాకు చెడ్డ పేరు వస్తుందేమో అలా చేస్తే ఏం రాదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీరు అలా చేస్తే ఏం రాదు. మీరు కొన్ని రోజులు చేసిన తర్వాత మీరు సడన్గా వదిలేస్తారనుకోండి, ఇన్ని రోజులు చేసింది ఇప్పుడు చేయట్లేదు అప్పుడు వస్తుంది. స్టార్టింగ్ 10 డేస్కి మీరు చేస్తే అప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయికి కూడా కొద్దిగా భయం ఉంటుంది. మీరు ఎంత ఇదిగా అంటున్నారో వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అత్తగారి మాట వినాలనేసి ఎంత ఇదున్న అమ్మాయికైనా, అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే కొద్దిగా భయం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఈ కాలంలో కూడా కొద్దిగా ఉంది, పూర్తిగా లేదని నేను చెప్పలేను, ఉంది. కొద్దిగా భయపడతారు, అప్పుడే అలవాటు చేస్తారు. అమ్మ నీకు అంటే మీరు సాఫ్ట్గా చెప్పండి ఫస్ట్. ఒకేసారి అన్నీ వదిలేసి అన్నీ చేసేసి నువ్వు చెయ్యమ్మా అని చెప్పకండి. మెల్లిమెల్లిగా మీతో పాటే కొద్దిగా హెల్ప్గా తీసుకున్నట్టుగా ఇలా చేయాలి. అంటే మీరు ఒకసారి ఆ అమ్మాయిని గమనించండి, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఎలా చేస్తుంది అనేసి మెల్లిమెల్లిగా చేయించండి. అంటే ఒకదాని తర్వాత ఒకటి నేర్పించండి అనమాట. మీరు పని చెప్పినట్టుగా కాకుండా నేర్పించాలి, అదే అనమాట. ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా చేస్తున్నారు, కట్టధర నించుని ఏదైనా చేస్తున్నారు, మీకు ఏదైనా కూరగాయలు కట్ చేస్తుంది, అమ్మ కాస్త ఈ 2 టమాటాలు కట్ చేసి ఇవ్వు, అలా మెల్లిమెల్లిగా కొంచెం కొత్తిమీర తీసివ్వు, ఇలా మెల్లిమెల్లిగా ఏదైనా పచ్చడి, అన్నీ మీరు పచ్చడి ఆల్రెడీ స్టవ్ పెట్టి అంతా చేసి పెట్టింటారు, దీన్ని చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సీ వేసి ఇలా హెల్ప్ చేసుకుంటూ ఫస్టే మీరు మొత్తం స్టవ్ అప్పగించేసి ఆమెనే చేయమని అట్లా చేయమని నేను చెప్పట్లేదు. అలా చేయడం కూడా మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే పెళ్ళై వచ్చి ఉంటారు కాబట్టి కొద్దిగా మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు అలవాటు చేయలేదు అంటే రేపు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా అసలే టైం ఉండదు. ఆఫీస్కి వెళ్ళడము, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా వంటింట్లోకి వచ్చే పనే ఉండదు. అనుకోని ఏదైనా జరిగింది అనుకోండి, మీకు చేత కాలేదు, అప్పుడు మళ్ళీ వాళ్ళ పైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోతుంది. ఒకేసారి ఇటు వంట నేర్చుకోవాలి, వంట చేయాలి, వచ్చుండదు కదా, అప్పుడు వంట చేయాలి, తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళకి అప్పుడు బాగా ఎక్కువైపోతుంది అనమాట. అంటే ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. ఫస్ట్ మీరు ఇలా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మెల్లగా మిమ్మల్ని తిట్టుకున్న స్టార్టింగ్లో మెల్లిగా అలవాటు అయిపోతుంది. మీ ఇంటి పద్ధతి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే అత్తవారింట్లో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మా అత్త ఇలా చేసేవారు, ఇలా చేస్తున్నారు. ఇప్పటికి చాలామంది మా అత్తగారు ఇలా చేస్తారు, మా అత్తగారు ఇలా అలా అంటే చాలామంది ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు లేరని కాదు, మనం నేర్పించే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒకేసారి మొత్తం అప్పగించకండి. అంటే వాళ్ళ శక్తి ఉండి, వాళ్ళ సామర్థ్యం ఉండి, వాళ్ళు చేసే కెపాసిటీ ఉంటే ఒక 10 days అబ్జర్వ్ చేయండి. చేయగలరు, వాళ్ళు చేస్తున్నారు, పర్లేరు అంటే మీకు చేతనైతే మీరు కూడా చేయండి. చేతనైన రోజులు చేయాలి. అంటే వంటనే ఒక్కటే చేస్తే చేసినట్టు కాదు, వేరే పనులు ఉంటాయి, పొడులు చేసుకోవడము, కిచెన్లో చాలా పనులు ఉంటాయి కదా. అది కాకుండా ఇంకా ఆ అమ్మాయి స్టవ్ ముందర చేస్తుంటే ఇంకేమైనా కట్ చేసి ఇవ్వడము, అలాంటి పనులు అలా కూడా హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకుంటూ చేసుకోవాలి. అలా అయితేనే వాళ్ళకి కూడా బాగుంటుంది, అత్తలకి కూడా బాగుంటుంది, కోడళ్ళకి బాగుంటుంది, అత్తలకి. మీకు చేతనైన రోజులు చేయండి. లేదంటే తర్వాత వాళ్ళు అంటే మీరు ఇద్దరు కలిసి కోఆపరేట్ చేసుకోవడం వల్ల అమ్మాయికి కూడా ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత అంటే ఒక్కటి కూడా చేసుకునే కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. మెల్లిగా అంటే ఎవరైనా ఒకరు కిచెన్లో ఉంటే ఇంకొకరు ఉన్నారంటే వాళ్ళు ఎలా చేస్తున్నారని కూడా అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఏదైనా రాని విషయం ఉంటే అందరికీ అన్నీ కూడా రావు కదా, కొత్తగా వచ్చింటారు అప్పుడే. కొన్ని మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా నేర్చుకున్న తర్వాత రేపు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ కానీ తర్వాత స్నాక్స్ ఇన్ని ప్రిపేర్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది. ఈ విధంగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా రేపు ఏదైనా అనుకోని సంఘటన జరిగినా వాళ్ళు ఇవాళ రేపు ఫుడ్ బిజినెస్ చేసి బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి అమ్మినా కూడా చాలా సేల్స్ ఉన్నాయన్నమాట. అలా కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది. అంటే జాబ్ చేయని వాళ్ళు మామూలుగా ఇంట్లో ఉండే లేడీస్కైనా కూడా అది కూడా ఒక ధైర్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా పుట్టింట్లోనే అమ్మ నేర్పించాలి. అమ్మాయికి మినిమం బేసిక్ వంట అనేది నేర్పించాలి. కానీ 80% మంది అమ్మలు నేర్పించట్లేదు, అమ్మాయిలు నేర్చుకోవట్లేదు.
డైరెక్ట్గా వచ్చేస్తున్నారు పెళ్లి చేసుకొని. కాబట్టి అత్తలే కొద్దిగా కేర్ తీసుకొని వాళ్ళకు మెల్లిమెల్లిగా నేర్పించుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఫ్యూచర్లో మన అబ్బాయి, మన మనవరాళ్ళు బాగుండాలన్నా, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలన్నా అమ్మాయి ఒకేసారి ఇది చేయకుండా మెల్లిమెల్లిగా నేర్పించుకోవాలి. అంటే మీకు చెప్పేంత పెద్ద ఏజ్ కూడా నాది కాదు, కానీ మీకు అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చాలామంది కూడా చెప్తుంటారు, మీ కొత్త కోడలు వచ్చింది కదా మెల్లిగా వంట చేస్తుందా అని అడుగుతుంటారు, ఇండైరెక్ట్గా అడుగుతుంటారు అనమాట. వంట చేస్తుందా, వంట ఏమైనా వచ్చా అనేసి. అంటే ఇది లోకంలో సహజంగా అందరూ అడిగే క్వశ్చన్ అనమాట. దాన్ని మనం పెద్ద తప్పుగా భావించకూడదు. ఈ విధంగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి కూడా రేపు పొద్దున పిల్లలకి చేసి పెట్టడం ఈజీ అవుతుంది. మనం ఇంకొకటి కూడా కోడలు కూడా గుర్తుంచుకోవాలి, మనం ఏది చేసినా కూడా మనం ఇన్ని డబ్బులు సంపాదించి తీసుకొచ్చి పెట్టినా కూడా ఇంట్లో వాళ్ళకి తృప్తి ఉండదు. అంటే కొద్దిమంది ఉంటారేమో కానీ డబ్బులు చూసి తృప్తి పడేవాళ్ళు. మనం చేసే వంట అనేది ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, తర్వాత పిల్లలకు కానీ, మన హస్బెండ్కి కానీ కడుపు నిండా తిండి పెట్టగలిగితే, మంచిగా వాళ్ళు తినగలిగితే అదే వాళ్ళకు తృప్తి, వాళ్ళు మనకు తృప్తి అనమాట. మనం అలా తృప్తి కూడా, దాంట్లో కూడా ఒక తృప్తి ఉంటుంది. ఎవరికైనా కడుపు నింపినాము, వాళ్ళకు బాగా నచ్చింది అంటే మనకు దాంట్లో కూడా తృప్తి ఉంటుంది. మీరందరూ కూడా ఈ విషయాలన్నిటిని కూడా ఒకసారి ఆలోచిస్తారని చెప్పేసి తెలుపుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాలంలో ఉండే తల్లులు కానీ, ఎవరైనా అత్తలు కానీ, అమ్మలు కానీ ఎవరైనా కూడా ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తారని, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.